విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం నిర్వహించే హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో హిందూ బంధువులంతా పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ వేంపల్లి మండల అధ్యక్షులు లోమడ తిరుమల రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వేంపల్లిలో విశ్వ హిందూ పరిషత్ మండల కార్యవర్గ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నందారపు చెన్న కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు వేంపల్లి, వేముల, చక్రాయపేట మండలంలోని హిందూ బంధువులంతా ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం కడప జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలిసిన శ్రీ కోదండ రామయ్య స్వామి దేవస్థానంలో ఈ అవగాహన సదస్సు నిర్వహించబడుతుందని తెలిపారు. వేంపల్లి, వేముల, చక్రాయపేట ఈ మూడు మండలాలను కలిపి ప్రఖండగా భావించడం జరిగింది. ఈ మూడు మండలాల నుంచి కూడా రేపు 29 మార్చి 29 అనగా వచ్చి ఆదివారం నాడు ఒక అవగాహన హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడుకోవడం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయం విశ్వ హిందూ పరిషత్ మన దేవాలయం మనమే పరిరక్షించుకోవాలా అనే నిదానంతో మనము దీన్ని ముందుకు తీసుకోవాలని తెలియ మూడు మండలాల నుంచి కూడా అందరూ హిందూ బంధువులందరూ తప్పకుండా ఆదివారం కడప శ్రీ కోదండ రామాలయం ఎన్జిఓ కాలనీ ఉదయం 9:30 అందరూ హాజరు కావాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని, అందరూ కూడా రావాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒకటి మసీదులు కానీ చర్చిలు కానీ ఇంతవరకు వాళ్ళ చర్చిలను వాళ్ళ మసీదులను కానీ వాళ్ళే స్వయం ప్రతిపత్తులు నడుపుకుంటున్నారు. కానీ 70 సంవత్సరాలు వచ్చినా కూడా మన హిందూ దేవాలయాలు అలా కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో నడుస్తున్నాయి. అందుకు గాను మనము అందరూ సంఘటితమై విశ్వ హిందూ పరిషత్ తరఫున అందరూ సంఘటితమై ప్రతి ఒక్కరం కూడా ఈ మనలోకి తెచ్చుకునే దానికి, అంటే స్వయం ప్రతిపత్తి మన దేవాలయం మనమే కాపాడుకోవాలా అనే నిదానంతో ఈ కార్యక్రమాన్ని 29 ఆదివారం కడప శ్రీ కోదండ రామాలయ దేవాలయంలో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానికి అందరూ చక్రాపేట, వేంపల్లి, వేముల ఈ ప్రఖండ మండలాల నుంచి అందరూ హిందూ బంధువులందరూ తప్పకుండా